ఎస్ఆర్ క్రియేషన్స్ వీక్షకులకు నమస్కారం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరేతి కమలేతి మహేశ్వరేతి శ్రీ సాంభవేతి జిగతాం జననీపరేతి వాగ్దేవరేతి వచసా త్రిపురేశ్వరేతి. నవరాత్రుల్లో 4వ రోజు లలితా పరమేశ్వరిగా మనము అమ్మవారిని ఆరాధించుకుంటాం. అలాగే శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారిని 4వ రోజు కూష్మాండగా ఆమెని పూజించుకుంటారు. అమ్మవారిని శక్తి రూపం కూష్మాండగా పూజిస్తారు. లలిత పేరే లలితం. లలితా సహస్రం చదువుకుంటాం. అరుణాం కరుణాతరంగితాక్షీం కరుణాతరంగితాక్షీం ఆమె అవ్యాజ కరుణాపూర్ణ పూరిత ఆమె. అటువంటి లలితా సహస్రం చదువుకోవచ్చు, లలిత అష్టోత్తరం చదువుకోవచ్చు. అమ్మవారికి ఈ లలిత రోజు లేత గులాబీ రంగు, పసుపు రంగు కానీ, మామిడి పండు పసుపు రంగు కానీ, లేదా లేత గులాబీ రంగులో కానీ అమ్మవారికి అలంకారం చేస్తారు. ఈ రంగులు కానీ అలంకారాలు కానీ ఎవరి ఇచ్ఛానుశక్తి కొద్దీ, ఇచ్ఛ కొద్దీ, శక్తి కొద్దీ, వారి అభిష్టం కొద్దీ, వారి ఆలోచన కొద్దీ చేసుకోవచ్చు. ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు. మనకు నైవేద్యాల గురించి కూడా మనకి అతి సులభమైన పద్ధతిలో లలితా శాస్త్రంలోనే ఉంది. ముద్గౌదనాసక్త చిత్త, దధ్యన్నాసక్త హృదయ, పాయసాన్న ప్రియ, ఇలా రకరకాలు అందులోనే మనకు అవకాశం ఇచ్చారు తెలుసుకోవటానికి. అవే తిరిగి చెయ్యొచ్చు. అన్న పదార్థం నివేదన చేయటం అనేది ఉత్తమం. ఇంత నెయ్యి కానీ ఇంత బెల్లంకు కానీ వేసి నివేదన చేస్తే మహానైవేద్యంలోకి వస్తుంది. లలితా పరాశక్తి ఖడ్గమాలతో పూజించుకోవచ్చు, సహస్రం చేయవచ్చు. ఎలాగైనా కానీ అమ్మవారిని చక్కగా పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరం కూడా చాలా బాగుంటుంది. రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయే నమః అంటూ సాగే 108 నామాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి 108 నామాలతో పూజ చేసుకోవచ్చు. లలితాదేవి పేరులోనే మార్దవం కలిగిన అమ్మవారని చెప్పుకున్నాం కదా. రాముల వారిని లలితాదేవి యొక్క పుంరూపంగా చెప్తారు, పురుష రూపంగా చెప్తారు. అందుకే ఆయన అంత అందమైన విగ్రహం అంటే ఆయనది. మునులు కూడా ఆయన మోహించారట, ఇంత అందమైన వాడు. ఇలా లలితాదేవిని పూజించుకోవచ్చు. అలాగే మనకి నవరాత్రుల్లోనే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి తిరుపతిలో. మహానుభావుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు రోజుకొక అవతారంతో, రోజుకొక వాహనం మీద ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తాడు. ఈ విధంగా మనము 4వ రోజు అమ్మవారిని పూజ చేసుకొని గారెలు కానీ, అంటే ఉట్టి గారెలు పెట్టకూడదు, ఉత్తి గారెల నైవేద్యం పెట్టకూడదు. దానిలో అల్లం కానీ, కొద్దిగా జీలకర్ర కానీ ఏదైనా కలిపి వేయించిన గారెలు, నూనెలో వేయించిన గారెలు అమ్మవారికి నివేదన పెట్టవచ్చు. పరమాన్నం పెట్టవచ్చు. ఏలక్కాయ, జీడిపప్పు, పచ్చకర్పూరం వేసిన పరమాన్నం అమ్మవారికి నివేదన చేయవచ్చు. సేమియాలతో కానీ చేయకూడదండి. సగ్గుబియ్యం కానీ బియ్యం కానీ వేసి చేయవచ్చు, నివేదన పెట్టవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.